మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు కూడా నా వల్ల కాదేమో అనే ఆలోచన నుంచి బయటికి రండి, డెఫినెట్లీ అవుతుంది. ఇక చాలామంది ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి చూసినప్పుడు సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఆర్మీ ఈ తరహా ఉద్యోగాలకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. చెయ్యాలి, తప్పులేదు. డెఫినెట్లీ దేశభక్తి కోసం, దేశ సేవ కోసం అలాంటి సర్వీసులని ఎంచుకోవడం అనేది మంచిదే. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్, సివిల్ కానిస్టేబుల్ కావచ్చు, ఏపీఎస్పీ కావచ్చు, అదేవిధంగా టీఎస్ఎస్పీ కావచ్చు, ఎస్పీఎఫ్ కావచ్చు, ఇలాంటి ఉద్యోగాలు పెట్టుకొని అంత దూరం పోయి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబానికి దూరంగా ఉండి సేవ చేయడం అనేది పక్కకు పెడితే, ఇక్కడ తల్లిదండ్రులకు ఇక్కడ ఉన్నంతలో ఉద్యోగం చేసుకొని తల్లిదండ్రులకు సేవ చేయడం కూడా దేశభక్తి అవుతుంది. కాబట్టి వేరే ఉద్దేశం ఏం లేదు. కష్టపడి శారీరకంగా అదేవిధంగా కొంత ఎడ్యుకేషనల్గా కష్టపడితే డెఫినెట్ సర్వీస్ వస్తుంది. సో ఇక్కడున్న వాటికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. తర్వాతే మీరు అనుకుంటున్నటువంటి సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఇదేం పెద్ద సివిల్ కానిస్టేబుల్స్ వీటితో పోల్చినప్పుడు వాటికి తక్కువ అని వీటికి ఎక్కువ అని ఏం లేదు. కష్టపడితే ఏదైనా రావడానికి అవకాశం ఉంటుంది. కష్టపడ్డాక కొంత వెసులుబాటు కూడా ఇక్కడ ఉంటుంది. కాబట్టి తర్వాత బాధపడి అక్కడ సర్టిఫికెట్స్ చిక్కుకొని ఆ తర్వాత బాధపడి కుటుంబానికి దూరమైనవని. ఎందుకంటే నార్త్ ఇండియన్స్కి అయితే ఆ సర్వీసులు బాగుంటుంది. ఆల్మోస్ట్ వాళ్ళు చాలా వరకు ఉన్నటువంటి బెటాలియన్స్కు సంబంధించి సిఆర్పిఎఫ్ కానీ, బిఎస్ఎఫ్ కానీ, లేకపోతే బార్డర్స్ కానీ వాళ్ళంతా రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్ అక్కడి నుంచి వాళ్ళు దగ్గరగా ఉంటారు. కాబట్టి కొంత వాళ్ళకు ఆ విధానంలో బాగుంటుంది. ఎట్టిపడి దేశ సేవ చేయడం అనేది గొప్ప విషయమే. బట్ ఇక్కడ ఎట్ ద సేమ్ టైం రాష్ట్రంలో కూడా సేవ చేసే అవకాశం ఉంది. కాబట్టి వీటికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అవి ఇవి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటాయి. ఇక్కడ ఉండే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులకు కానీ, కుటుంబానికి కానీ న్యాయం చేసే ప్రయత్నం చేయండి. అదే ప్రాథమిక దేశభక్తి అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో కలిసే ప్రయత్నం చేద్దాం. మంచి ఉద్యోగం సాధించడం మీ లక్ష్యం అయితే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి. ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ 10 Live అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది. ఎవరైతే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా BALAJI 10 LIVE బాలాజీ 10 Live రిఫరల్ కోడ్ వాడండి. ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి. అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది. మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 60 మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని, అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ని, లైవ్ క్లాసెస్ని, దాంతోపాటుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది. ఇలా అన్అకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు ఒడిసి పట్టాలంటే ఇప్పుడే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి.